friends, this is Venugopal from Victory Spoken English. Today I am going to teach you question tags for intermediate first year English subject. Let's start with B forms. How do we write B form when you are given in the exam? I am a student. This is positive. First of all, we have to know that when we are given positive statement, we have to write negative question tag, and when we are given negative statement, we have to write positive question tag. అంటే మనకు పాజిటివ్ దీన్ని స్టేట్మెంట్ అంటారు. మనకు పాజిటివ్ ఇస్తే నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి, నెగిటివ్ ఇస్తే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. క్వశ్చన్ ట్యాగ్ అనేది ఎట్లా రాస్తారు? ఆఫ్టర్ ద స్టేట్మెంట్, దీన్ని స్టేట్మెంట్ అంటారు. అంటే స్టేట్మెంట్ పక్కన కామా పెట్టి క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. అదేవిధంగా స్టేట్మెంట్ పక్కన కామా పెట్టి క్వశ్చన్ ట్యాగ్ రాసి క్వశ్చన్ మార్క్ పెట్టాలి. ఓకేనా? అండ్ వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్ అంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని అంటున్నాను, యు ఆర్ ఏ గుడ్ బాయ్ అంటే నువ్వు గుడ్ బాయ్వే అంటే దాని పక్కన క్వశ్చన్ ట్యాగ్ నేను ఏమంటున్నానంటే ఆంట్ యూ అంటే కాదా అన్నట్టు. యు ఆర్ ఏ గుడ్ బాయ్ అని దాని పక్కనే ఆంట్ యూ అని అంటున్నాను. అంటే ఆంట్ యూ అంటే కాదా. యు ఆర్ ఏ గుడ్ బాయ్, దట్ ఈస్ పాజిటివ్ స్టేట్మెంట్. దాని పక్కన ఆంట్ యూ అంటే నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్. ఆంట్ యూ అంటే కాదా. ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ ఎ పెన్. ఇజంట్ ఇట్ అంటే ఇది పెన్ను కాదా అన్నట్టు. పెన్నే కదా. నెగిటివ్, ఇట్ ఈజ్ నాట్ ఎ పెన్. ఇజంట్ ఇట్ కాదు కదా. ఇజంట్ ఇట్ అదనమాట. ఓకేనా, దాని బెనిఫిట్ అదనమాట. ఇక్కడ మనం బీ ఫామ్లో ఐ ఆమ్ ఏ స్టూడెంట్ కామా ఆంటై, దీనికి ఒక్కదానికి ఆంటై వస్తుంది, మిగతా దానికి యామ్ వస్తుంది. ఐ ఆమ్ నాట్ ఏ స్టూడెంట్, యామ్ ఐ. మీరు చూడాల్సింది గిదే సబ్జెక్ట్ వర్బ్. ఐ ఆమ్ నాట్ ఏ స్టూడెంట్, యామ్ ఐ. ఇటు నుంచి ఇటు రాసుకోవాలి మీరు అంతే, ఇటు నుంచి ఇటు సైడ్. ఓకేనా. ఐ ఆమ్ ఏ స్టూడెంట్ ఆంటై, ఇది ఒక్కటి ఆంటై. ఐ ఆమ్ నాట్ ఏ స్టూడెంట్, యామ్ ఐ. పాజిటివ్ ఉంటే నెగిటివ్ ఉంటే పాజిటివ్. వి ఆర్ ఫ్రెండ్స్ అంటే చూడండి ఇటు రావాలి మీరు, ఆంట్ వి. ఓకేనా. వి ఆర్ నాట్ ఫ్రెండ్స్, ఆర్ వి. టచ్ చేయండి ఇక్కడ నుంచి, ఈ ఫ్రెండ్స్ వదిలేయండి. హీ ఈజ్ ఏ డాక్టర్ అంటే అప్పుడు ఇక్కడ హీ ఈజ్ ఏ డాక్టర్ అంటే హీ ఉంటే హీ, షీ ఉంటే షీ, దే ఉంటే దే మీరు రాయాలి. ఇజంట్ హీ పాజిటివ్ ఉంది కాబట్టి ఇజంట్ హీ. హీ ఈజ్ నాట్ ఏ టీచర్, ఈజ్ హీ. దే ఆర్ క్రికెట్ ప్లేయర్స్. ఓకే, ఆంట్ దే. దే ఆర్ నాట్ క్రికెట్ ప్లేయర్స్, ఆర్ దే. కంపల్సరీ క్వశ్చన్ మార్క్ పెట్టాలి. ఓకేనా, అది బీ ఫార్మ్స్. నెక్స్ట్ ప్రజెంట్ టెన్స్ వస్తే డూ డోంట్ వాడండి మీరు. ప్రజెంట్ టెన్స్ ఐ ప్లే క్రికెట్ అంటే డోంట్ ఐ. ఓకేనా. ఐ డోంట్ ప్లే క్రికెట్ అంటే డూ ఐ. పాజిటివ్ ఉంటే నెగిటివ్ ఉంటే పాజిటివ్, డూ ఐ. ఓకేనా. దే ప్లే క్రికెట్, డోంట్ దే. ఇట్లుంచి ఇటే ఇక మళ్ళా ఇటు. దే డోంట్ ప్లే క్రికెట్, డూ దే. ఓకేనా. హీ డ్రింక్స్ టీ, డజంట్ హీ. ఇక్కడ ఐ వి యూ దేకి డూ డోంట్ వస్తుంది. హీ షీ ఇట్ నేమ్ ఆఫ్ ఎ సింగులర్ పర్సన్కి డజ్ వస్తుంది, డజంట్ వస్తుంది. ఓకేనా. హీ డ్రింక్స్ టీ, డజంట్ హీ. ఓకేనా. షీ డస్ నాట్ ఈట్ ఫుడ్, డస్ హీ. నెగిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్. రాము వాచెస్ టీవీ అంటే రాము, ఇక్కడ నేమ్ ఆఫ్ ద పర్సన్ వస్తే మళ్ళీ రాము అని రాయదు. రాము బాయ్ కాబట్టి హీ రాయాలి. లత వచ్చిందనుకో షీ రాయాలి. రాము వాచెస్ టీవీ కామా డజంట్ హీ. ఎందుకు? ఇది పాజిటివ్లో ఉంది కాబట్టి డజంట్ హీ. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ పాస్ట్ టెన్స్ నెగిటివ్ స్టేట్మెంట్స్. ఓకేనా. హీ డిడ్ నాట్ ప్లే క్రికెట్. మీరు ఇక్కడ వరకే చూసుకోండి. హీ డిడ్ నాట్ ప్లే క్రికెట్ అన్నాడు. హీ డిడ్ నాట్ ప్లే, డిడ్ డై. ఎందుకు? నెగిటివ్లో ఉంది కాబట్టి డిడ్ డై. హీ డిడ్ నాట్ రైట్, డిడ్ హీ. వి డిడ్ నాట్ డ్రింక్ మిల్క్, డిడ్ వి. దే డిడ్ నాట్ బ్రేక్ ద గ్లాస్,
డిడ్ దే అన్నీ ఇవి నెగిటివ్లో ఉన్నాయి కాబట్టి మనం పాజిటివ్ స్టేట్మెంట్ వీ హ్యావ్ రిటర్న్. ఓకే, if you are given positive statement we have to write negative question tag, if you are given negative statement we have to write positive question tag. Okay na, positive ఇస్తే నెగిటివ్ రాయాలి, నెగిటివ్ ఇస్తే పాజిటివ్ రాయాలి. ఫస్ట్ we have to find out the tense first, whether we are given present tense, past tense, future tense, that. Okay, I played football ఇది కూడా పాస్ట్ టెన్సే కానీ ఎట్లా ఇచ్చాడు, పాజిటివ్లో ఇచ్చాడు. didn't I, he wrote the exam, didn't he. Okay na, we drank milk, didn't we. They broke the glass, didn't they. You know, Lata drank milk, didn't she. Raju wrote the exam, didn't he. ఇట్లా మనము రాయాలండి. పాజిటివ్ ఇస్తే నెగిటివ్, నెగిటివ్ ఇస్తే పాజిటివ్. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్. I will sing, won't I. They will come, won't they. He won't eat, will he. ఓకే, ఇలా మనము రాయాలి. ఈ విల్కి ఏమి రాయాలి, ఫ్యూచర్ టెన్స్ విల్ వస్తుంది. వీ కెన్ వెరీ ఈజీలీ ఫైండ్ అవుట్ వోంట్ ఆర్ విల్. నెగిటివ్ ఉంటే పాజిటివ్, పాజిటివ్ ఉంటే నెగిటివ్. ఇది సబ్జెక్ట్, ఇది ఆక్సిలరీ వర్బ్, ఈ రెండే రాయాలి, ఈ వర్బ్ అవసరం లేదు. ఓకేనా, వోంట్ దే, విల్ హీ, వోంట్ ఐ. ఓకేనా, రైట్. నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఐ ఆమ్ రీడింగ్ బుక్స్, ఇది ఒక బీ ఫామ్ లాగా, ఐ ఆమ్ స్టూడెంట్ లాగా, ఆంట్ ఐ లాగా. ఐ ఆమ్ రీడింగ్ బుక్స్, ఆంట్ ఐ, ఎందుకంటే పాజిటివ్లో ఉంది కాబట్టి ఆంట్ ఐ. ఐ ఆమ్ నాట్ రీడింగ్ బుక్స్, యామ్ ఐ, నెగిటివ్లో ఉంది కాబట్టి యామ్ ఐ, ఇటు ఇటు. వి ఆర్ ప్లేయింగ్, ఆంట్ వి, ఇటు దిస్ సైడ్. వి ఆర్ నాట్ డాన్సింగ్, నెగిటివ్లో ఉంది, నాట్ తీసేయాలి, ఆర్ వి. ఓకే, రవి ఈజ్ వాచింగ్ టీవీ, పేరు వచ్చింది, నేమ్ వస్తే నేమ్ తీసేసి ఆ రవి కాబట్టి హీ రాయాలి, లత కాబట్టి ఇక్కడ షీ రాయాలన్న. ఓకేనా. ఓ, ఇజింట్ హీ, లత ఈజ్ ఈటింగ్, ఇజింట్ షీ. ఓకేనా, రెండు పాజిటివ్లో ఉంది కాబట్టి నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఐ హ్యావ్ రిటన్ ద ఎగ్జామ్, హ్యావెంట్ ఐ, అంటే పాజిటివ్లో ఉంది కాబట్టి. దే హ్యావ్ కంప్లీటెడ్ దేర్ వర్క్, ఓకేనా, పాజిటివ్లో ఉంది కాబట్టి హ్యావెంట్ దే. వీ హ్యావ్ హెల్ప్డ్ హర్, హ్యావెంట్ వీ. షీ హ్యాస్ స్పోకెన్, హ్యాజెంట్ షీ. హీ హ్యాస్ గివెన్, హ్యాజెంట్ హీ. క్వశ్చన్ మార్క్ కంపల్సరీ పెట్టాలి, కామా రాయాలి. ఐ హ్యావెంట్ రిటన్ ద ఎగ్జామ్, కామా స్టేట్మెంట్ పక్కన హ్యావెంట్ ఐ. వీ హ్యావెంట్ హెల్ప్డ్ హర్, నెగిటివ్లో ఉంది కాబట్టి పాజిటివ్, హ్యావ్ వి క్వశ్చన్ మార్క్. ఇటు నుంచి ఇటు ఇట్లా, ఇది అవసరం లేదు మనకు ఎగ్జామ్, ఓన్లీ దీన్ని చూడాలి. ఓకేనా. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, సేమ్. ఇక్కడ హ్యావ్ ఉంటే ఇక్కడ హ్యాడ్ ఉంది. ఐ హ్యాడ్ ప్లేడ్ ఫుట్బాల్, హ్యాడెంట్ ఐ, ఎందుకు పాజిటివ్లో ఉంది కాబట్టి. వీ హ్యాడ్ డాన్స్డ్ వెల్, హ్యాడెంట్ వి. ఐ హ్యాడ్ నాట్ రిటన్, హ్యాడ్ ఐ, నాట్ ఉంది కాబట్టి హ్యాడ్ ఐ. ఓకేనా. షీ హ్యాడ్ నాట్ డాన్స్డ్, హ్యాడ్ షీ. లైక్ దట్ వీ హ్యావ్ టు రైట్ ఇన్ అవర్ ఎగ్జామ్. ఇప్పుడు మన క్వశ్చన్ ట్యాగ్లో ఇంపేరిటివ్స్ అంటే వర్బ్ ముందుకు వస్తుంది. ఇప్పుడు ఐ ప్లే క్రికెట్ అంటే దాంట్లో సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ వస్తుంది. అంటే ఐ ప్లే క్రికెట్, ఐ సబ్జెక్ట్, ప్లే వర్బ్, క్రికెట్, ఇది ఆర్డర్. కానీ ఇక్కడ ఇంపేరిటివ్స్ అంటే ఇది రాదు. ప్లే క్రికెట్, వీని స్విచ్ ఆఫ్ ద లైట్, ఓకేనా, స్విచ్ ఆన్ ద ఫ్యాన్, లైక్ దట్. వాటిని ఇంపేరిటివ్స్ అంటారు. వాటిని ఇంపేరిటివ్స్ అంటే వర్బ్ ముందు వస్తుంది, సబ్జెక్ట్ రాదు. సో వాటికి ఏం చేయాలి, అవి దేంట్లో ఇన్విటేషన్ అప్పుడు వోంట్ ఈజ్ యూజ్డ్ అంటే చూడండి, టేక్ ఏ సీట్ అంటే కామా, దీనికి ఏం రాయాలి, వోంట్ అంటే నెగిటివ్, వోంట్ యూ. టేక్ ఏ సీట్ అంటే వోంట్ యూ. హ్యావ్ ఏ సీట్, వోంట్ యూ. ఇట్లా రాయాలన్నమాట. ఓకేనా, దానికి సబ్జెక్ట్ ఉండేది. ఓకేనా. ఇంపేరిటివ్ అంటే ఆర్డర్స్ కూడా కెన్, కాంట్, వుడ్, విల్. ఎగ్జాంపుల్, హెల్ప్ హిమ్, కాంట్ యూ. క్లోజ్ ద డోర్, వుడ్ యూ. గో అవే, విల్ యూ. ఇవి రాయాలి ఆర్డర్స్, కెన్, కాంట్, వుడ్, విల్. ఓకేనా. హెల్ప్ హిమ్, కాంట్ యూ. క్లోజ్ ద డోర్, వుడ్ యూ.
గో అవే, విల్ యూ. నెక్స్ట్ రిక్వెస్ట్కి ఇవన్నీ ఇంపేరిటివ్సే. వుడ్ ఈజ్ యూజ్డ్ రిక్వెస్ట్కు, ఓపెన్ ద విండోస్, వుడ్ యూ క్వశ్చన్ మార్క్. నెగిటివ్ ఇంపేరిటివ్స్ ఓన్లీ విల్ ఈజ్ యూజ్డ్ అంటే నెగిటివ్ అంటే ఇక్కడ ఇవన్నీ పాజిటివ్ ఇంపేరిటివ్స్. ఇంపేరిటివ్స్ అంటే ఏం లేదు, వర్బ్ ముందుకు వస్తుంది. అంటే నెగిటివ్ ఇంపేరిటివ్స్ అంటే డోంట్ ఫర్గెట్ వచ్చినప్పుడు మనం ఏం రాయాలి, విల్ యూ. డోంట్ ఫర్గెట్ వచ్చినప్పుడు ఏం రాయాలి, విల్ యూ. రైట్, ఇక్కడ చూడండి. విత్ ఇంపేరిటివ్స్ ఎక్స్ప్రెసింగ్ అన్ ఆర్డర్, రిక్వెస్ట్, వర్బ్స్ లైక్ విల్, వుడ్, కెన్, కుడ్ ఆర్ యూజ్డ్. అంటే ఇంపేరిటివ్స్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు వర్బ్ ముందుకు వస్తుంది, ఆర్డర్ కానీ రిక్వెస్ట్ కానీ. చూడండి, డూ మీ ఏ ఫేవర్ రాజు అంటే కెన్ యూ అంటే విల్ కానీ వుడ్ కానీ కెన్ కానీ కుడ్ కానీ వాడాలి అనమాట. డూ మీ ఏ ఫేవర్ రాజు, కెన్ యూ. టేక్ ఏ రైట్ డిసిజన్, విల్ యూ. అంటే ఇవి ఇంపేరిటివ్స్ అంట, అంటే వర్బ్ ముందుకు వస్తుంది. ఐ టేక్ ఏ రైట్ డిసిజన్ అనే బదులు టేక్ ఏ రైట్ డిసిజన్. ఓకేనా, లైక్ దాట్. ఓకేనా. నెక్స్ట్, ఆఫ్టర్ నెగిటివ్ ఇంపేరిటివ్స్ ఇంతకుముందు మనం చెప్పుకున్నప్పుడు విల్ యూ ఈజ్ యూజ్డ్. అంటే నెగిటివ్ అంటే ఇక్కడ డూ అంటే పాజిటివ్, ఇక్కడ ఏమైతే డోంట్ వేస్ట్ టైం అంటే ఏం రాయాలి దానికి, క్వశ్చన్ ట్యాగ్, విల్ యూ క్వశ్చన్ మార్క్. ఆఫ్టర్ లెట్స్ ఆర్ షెల్ వి ఈజ్ యూజ్డ్ అంటే లెట్స్ కానీ షెల్ కానీ వచ్చినప్పుడు ఏం రాయాలంటే వి సబ్జెక్ట్గా రాయాలి. లెట్స్ అండర్స్టాండ్ దేర్ ప్రాబ్లమ్ అంటే ఏం రాయాలి, షెల్ వి. అంటే ఇక్కడ లెట్స్ వచ్చింది కాబట్టి ఏం రాయాలి, షెల్ వి ఈజ్ యూజ్డ్, షెల్ వి అని రాయాలి. ఎందుకని అర్థమైందా. లెట్స్ అంటే ఏంది, లెట్ అస్. ఓకేనా, లెట్ అస్. రైట్. స్టేట్మెంట్ బిగినింగ్ విత్ ఎవ్రీబడి, ఎవ్రీవన్, సంబడి, సమ్వన్, నోబడి, నో వన్. దే ఈజ్ యూజ్డ్ అక్కడ దే వాడాలట. అంటే చూడండి, నో వన్ కంప్లైంట్ అగైనెస్ట్ అస్ అంటే నో వన్ వచ్చేది. నో వన్ వచ్చినప్పుడు ఏం వాడేవాళ్ళు, ఏమన్నాను, నో వన్ వచ్చినప్పుడు డిడ్ దే. అంటే ఇక్కడ కంప్లైంట్ దిస్ ఈజ్ పాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్ దే ఎందులో ఉంది, ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. నో వన్ కంప్లైంట్ అగైనెస్ట్ అస్, డిడ్ దే. ఓకేనా, రైట్. ఎవ్రీ వన్ అప్రిషియేటెడ్ హిజ్ పర్ఫార్మెన్స్. ఎవ్రీ వన్ కూడా వచ్చింది, ఎవ్రీ వన్ అప్పుడు కూడా ఏం రాయాలి, పాస్ట్ టెన్స్లో ఉంది, డింట్ దే. ఎవ్రీ వన్ అప్రిషియేటెడ్ అంటే ఇది పాజిటివ్లో ఉంది కాబట్టి నెగిటివ్ రాయాలి, ఇది నెగిటివ్లో ఉంది కాబట్టి ఇక్కడ పాజిటివ్ రాసాము. ఓకేనా. సమ్ వన్ షుడ్ టేక్ ద ఇనిషియేటివ్ అంటే ఇది పాజిటివ్లో ఉంది కాబట్టి ఇక్కడ సమ్ వన్ కూడా వచ్చినప్పుడు ఏం వాడమన్నా, సమ్ వన్ వస్తే ఏం రాయాలి, దే వాడాలి అని చెప్పాము. ఓకేనా. సమ్ వన్ షుడ్ టేక్ ద ఇనిషియేటివ్ ఇది పాజిటివ్లో ఉంది కాబట్టి వీ హ్యావ్ టు రైట్ షుడ్ంట్ దే. ఒక షుడ్ ఉంది, షుడ్ంట్ దే, ఇక టేక్ ఇది అవసరం లేదు. ఓకేనా, రైట్. ఫర్ స్టేట్మెంట్స్ విత్ ఎవ్రీథింగ్, సంథింగ్, నథింగ్, ఇట్ ఈజ్ యూజ్డ్ అంటే ఎవ్రీథింగ్, సంథింగ్, నథింగ్ వచ్చినప్పుడు ఇట్ వాడాలి. ఏంది, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ కామా ఇజ్ ఇట్. ఈజ్ ఇక్కడ నథింగ్ రాయద్దు, నథింగ్ ఉంది కాబట్టి ఈజ్ ఇట్. ఎందుకు ఇది నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అంటే ఇది నెగిటివ్లో ఉంది కాబట్టి పాజిటివ్ రాయాలి, ఈజ్ ఇట్. ఓకేనా. స్టేట్మెంట్స్ బిగినింగ్ విత్ దేర్ అండ్ వన్, ద క్వశ్చన్ ట్యాగ్స్ ఆర్ రిపీటెడ్ అంటే ఇక్కడ దేర్తో వచ్చింది కాబట్టి మళ్ళీ దేరే రాయాలి. చూడండి, దేర్ విల్ బీ ప్రాబ్లమ్స్ ఇన్ దట్ కేస్. ఇక్కడ విల్ వచ్చింది, ఇక్కడ విల్ ఉంది కాబట్టి పాజిటివ్లో ఉంది కాబట్టి వోంట్ దేర్. ఓకేనా. మళ్ళీ వన్ వచ్చింది ఇక్కడ సేమ్, వన్ కెన్ అచీవ్ ఎనీథింగ్ బై ఫెయిత్. ఓకేనా, పాజిటివ్లో ఉంది కాబట్టి కాంట్ వన్ అంటే దేర్ కానీ వన్ కానీ వచ్చినప్పుడు ఓకేనా, కాంట్ వన్, వోంట్ దేర్. ఓకేనా. నెక్స్ట్, ద ప్రాక్టీస్ ఈజ్ టు యూస్ ఆంట్ ఐ. ద ప్రాక్టీస్ ఈజ్ టు యూస్ ఆంట్ ఐ ఇన్ ప్లేస్ ఆఫ్ amn't I. ఓకేనా, రైట్. ఐ ఆమ్ గోయింగ్ హోమ్ ఆంట్ ఐ. ఐ ఆమ్ గోయింగ్ హోమ్ అంటే ఇక్కడ ఐ ఆమ్ ఎ టీచర్ ఆంట్ ఐ లాగా ఇక్కడ కూడా ఐ ఆమ్ గోయింగ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది కాబట్టి ఆంట్ ఐ రాయాలి, ఆమెంట్ ఐ కాదు, రాంగ్ అవుతుంది, ఆమెంట్ ఐ అయితే ఇది రాంగ్ అవుతుంది. సో ఐ ఆమ్ నాట్ గోయింగ్ హోమ్ అంటే యామ్ ఐ రైట్, బట్ ఇయర్ ఐ ఆమ్ గోయింగ్ హోమ్ పాజిటివ్లో ఉంది కాబట్టి ఆంట్ ఐ. లైక్ ఐ ఆమ్ అ స్టూడెంట్, ఐ ఆమ్ అ స్టూడెంట్ అంటే ఏం రాయాలి ఇక్కడ, ఆంట్ ఐ. ఏం రాయాలి, ఆంట్ ఐ. ఐ ఆమ్ నాట్ ఏ స్టూడెంట్ అంటే యామ్ ఐ, దట్స్ ఇట్. ఓకే,
అది రాయొచ్చు. ఒక దీనిలోని ఒక్క దాంట్లో అట్లా అంటే రాయాలి. ఓకే రైట్. సి రైట్ ఎగ్జాంపుల్స్. సందీప్ హ్యాస్ అటెండెడ్ ఏ క్లాస్. ఇది ఏ టెన్స్లో ఉంది? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. హ్యాజ్ అండ్ హీ ఇది పాజిటివ్లో ఉంది కాబట్టి హ్యాజ్ అండ్ హీ. ఇది 22లో వచ్చింది. వీఆర్ లక్కీ టు బీ బోర్న్ ఇన్ ఇండియా. ఓకేనా, ఇది బీ ఫార్మ్స్ పాజిటివ్లో ఉంది. ఆంట్ వి. ఇంగ్లీష్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ లాంగ్వేజ్ ఇజంట్ ఇట్. ఇంగ్లీష్ అంటే మళ్ళీ అది ఇట్ రాయాలి. ఓకేనా. హీ వాజ్ వెరీ బిజీ ఎస్టర్డే పాజిటివ్లో ఉంది. వాజంట్ హీ. ఐ ఆమ్ వెరీ హ్యాపీ నౌ అంటే ఐ ఆమ్ వెరీ హ్యాపీ ఇది ఒక్క దాంట్లో ఆంట్ ఐ కెన్ ఫేస్ ఛాలెంజెస్ కాంట్ రవి ఆల్వేస్ థింక్స్ పాజిటివ్లీ. నేమ్ వచ్చినప్పుడు హీ రాయాలి. ఇక్కడ రవి వచ్చింది కాబట్టి డజంట్ హీ థింగ్స్ అంటే పాజిటివ్లో ఉంది కాబట్టి డజంట్ హీ. హీ డస్ నాట్ క్రిటిసైజ్ అదర్స్. డస్ హీ నెగిటివ్లో ఉంది కాబట్టి పాజిటివ్. సమ్ పీపుల్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ అదర్స్ డోంట్ దే. ఓకేనా, పీపుల్ వచ్చింది కాబట్టి దే రాయాలి కంపల్సరీ. డిసిప్లైన్ మస్ట్ బి మెయింటైన్ ఎట్ ఎనీ కాస్ట్. మస్టంట్ ఇట్ బీ. ఓకేనా. లెట్ అస్ కీప్ ఆన్ ద పేవ్మెంట్. ఓకే, లెట్ వచ్చినప్పుడు ఏం రాయాలని నేను చెప్పాను. లెట్ వచ్చినప్పుడు కంపల్సరీ షెల్ వి. డోంట్ బ్లేమ్ అదర్స్ ఫర్ ఎవ్రీథింగ్ అంటే ఇంపేరిటివ్. ఇది నెగిటివ్ ఇంపేరిటివ్ వచ్చినప్పుడు ఏమన్నాను? విల్ యూ వాడమన్నా. విల్ యూ. వన్ వచ్చినప్పుడు ఏం రాయాలని ఇంతకుముందు కూడా నేను చెప్పాను. వన్ వచ్చినప్పుడు చూడండి వన్. ఒక వన్ వచ్చినప్పుడు ఏం రాయాలి? ఓకేనా, చూడండి ఇక్కడ వన్. ఓకేనా, వన్ వచ్చినప్పుడు ఏం రాయాలి? కాంట్. ఓకేనా, కాంట్. వన్ కెన్ డూ వండర్స్. చూడండి వన్ కెన్ డూ వండర్స్ విత్ నాలెడ్జ్. కాంట్ వి అంటే పాజిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్. నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఎక్సెప్ట్ చేంజ్. ఓకే, నథింగ్. నథింగ్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు నథింగ్. నథింగ్ వచ్చినప్పుడు ఏం రాయాలి? ఈజ్ ఇట్. ఇది పాజిటివ్లో ఉంది కాబట్టి పాజిటివ్ ఉంది కాదు సారీ నెగిటివ్లో ఉంది కాబట్టి పాజిటివ్లోకి మనము రాయాలన్నమాట. ఓకేనా. ఈజ్ ఇట్. స్టూడెంట్స్ ఆర్ బెస్ట్ జడ్జెస్ అంటే ఇది నెగిటివ్లో సారీ పాజిటివ్లో ఉంది కాబట్టి యూ హ్యావ్ టు రైట్ నెగిటివ్. యూ డోంట్ లైక్ మీ నెగిటివ్లో ఉంది కాబట్టి డూ యూ క్వశ్చన్ మార్క్ అన్నిటికీ ఇక్కడ అంటే ఇక్కడ లాస్ట్ ఉంది నేను పెడతలేను. ఇట్ ఈస్ నాట్ రైనింగ్ నెగిటివ్లో ఉంది. ఈజ్ ఇట్. ఈజ్ ఇట్. యూ హ్యావ్ డన్ యువర్ హోంవర్క్ పాజిటివ్లో ఉంది. హ్యావెంట్ యూ సబ్జెక్ట్ అండ్ వర్బ్ రెండు చూసుకోవాలి. అక్కడ యూ ఉంటే యూ రాయాలి, దే ఉంటే దే రాయాలి, హీ ఉంటే హీ రాయాలి, షీ ఉంటే షీ రాయాలి. ఓకేనా. ఐ ఆమ్ నాట్ లేట్. యామ్ ఐ నెగిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్. యామ్ ఐ ఆమ్ ఇన్వైటెడ్ టు యువర్ పార్టీ అంటే ఐ ఆమ్ ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఐ ఆమ్ లైక్ ఐ ఆమ్ స్టూడెంట్ లాగా. ఆంట్ ఐ. ఓకేనా. యూ లైక్ ఫాస్ట్ ఫుడ్ ఇది ప్రజెంట్ టెన్స్ కాబట్టి డోంట్ యూ పాజిటివ్లో ఉంది. యూ విల్ కమ్ టు మై పార్టీ ఫ్యూచర్ టెన్స్ కాబట్టి వోంట్ యూ ఎందుకు పాజిటివ్లో ఉంది కాబట్టి. యూ రిమెంబర్ టు ఫీడ్ ద క్యాట్ ఇది పాస్ట్ టెన్స్ పాజిటివ్లో ఉంది కాబట్టి రిమెంబర్డ్ ఈడీ వచ్చింది. డీంట్ యూ. లెట్స్ ప్లే టెన్నిస్ అంటే లెట్స్ వచ్చింది కాబట్టి ఏం రాయాలి? షెల్ వి. దెర్ ఈజ్ ఏ ప్రాబ్లమ్ హియర్. దేర్ వచ్చినప్పుడు ఏం రాయాలి? ఇజింట్ దేర్. దేరే రాయాలని చెప్పాను అంటే పాజిటివ్లో ఉంది కాబట్టి ఇజింట్ దేర్. హీ నెవర్ సేస్ ఎ వర్డ్ అంటే ఇది ప్రజెంట్ టెన్స్ సేస్గా పాజిటివ్లో ఉంది కాబట్టి డస్ హీ. ఓకేనా, అంటే ఇది అంటే పాజిటివ్ కాదు ఇది. ఓకేనా, పాజిటివ్ అంటే ఎట్లా ఉంది? ఇది నెగిటివ్లో ఉంది. హీ నెవర్ సేస్ ఎ వర్డ్ నెగిటివ్లో ఉంది కాబట్టి డస్ హీ పాజిటివ్ రాయాలి. నో బడీ కేమ్ టు యువర్ పార్టీ నో బడీ వచ్చినప్పుడు ఏం రాయాలో చెప్పాను. డిడ్ దే. డోంట్ ఫర్గెట్. డోంట్ అంటే నెగిటివ్ ఇంపేరిటివ్ ఏం రాయమన్నాను? విల్ రాయమని. విల్ యూ రాయమన్నాను. యూ థింక్ యూ ఆర్ క్లెవర్. యూ థింక్ యూ ఆర్ క్లెవర్ అంటే ఇక్కడ డోంట్ యూ ఇది కాదు. యూ థింక్ ప్రజెంట్ టెన్స్ ఎలా ఉంది? పాజిటివ్లో ఉంది. డోంట్ యూ. ఓకేనా, డోంట్ యూ అంటే యూ థింక్ అంటే డూ యూ థింక్, యూ డోంట్ యూ థింక్ వస్తున్నట్టు. యూ థింక్ని క్వశ్చన్ ట్యాగ్ చేసి క్వశ్చన్ మార్క్స్ చేస్తే డూ యూ థింక్, యూ డోంట్ యూ థింక్ అంటే యూ థింక్ అంటే డూ వస్తుంది కాబట్టి డోంట్ యూ. సో యూ థింక్ యూ ఆర్ క్లెవర్. సో యూ ఆర్ క్లెవర్ అంటే ఇక్కడ డూ యూ. వీ డోంట్ హ్యావ్ టు గో టు ద పార్టీ నెగిటివ్ ఉంది. డూ వీ. ఇట్ ఈజ్ స్టాప్డ్ రైనింగ్. డింట్ ఇట్. హ్యావ్ ఏ సీట్ అంటే ఇది ఇంపేరిటివ్ వచ్చినప్పుడు ఏమంటే ఓంట్ యూ. హ్యావ్ ఏ సీట్ వచ్చినప్పుడు మనం ఇంతకుముందు నేర్చుకున్నట్టు
హ్యావ్ ఏ సీట్ లాగా మనం చూపించాను ఫస్ట్ అండి. హ్యావ్ ఏ సీట్ అంటే ఓంట్ యూ, ఇక్కడ చూపిస్తాను ఇప్పుడు నేను. హ్యావ్ ఏ సీట్ ఓంట్ యూ, ఓకేనా. హ్యావ్ ఏ సీట్ ఓంట్ యూ, టేక్ ఏ సీట్ ఓంట్ యూ, క్వశ్చన్ మార్క్, లైక్ దట్. హెల్ప్ యువర్ సెల్ఫ్ టు సమ్ కేక్ విల్ యూ, ఇది కూడా ఇంపేరిటివే. చిల్డ్రన్ బీ క్వైట్, ఓకేనా, విల్ యూ. So this is the way of writing question tags when you are given in the exam. If you like the video of mine, subscribe to my channel, press the bell icon, like it, share it. All the best.